ఏపీలో ఓ మహిళా రెవెన్యూ అధికారికి ఓ ప్రజాప్రతినిధికి మధ్య గొడవేంటి? రాత్రిపూట వాట్సాప్ కాల్స్ చేసి ఆ ప్రజాప్రతినిధి ఆ మహిళను బూతులు తిడుతున్నారా? ఆ మహిళా అధికారి ఫిర్యాదు లేక ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైందా? అసలు మన్యం జిల్లాలో కదిలిన ఈ వివాదానికి కారణమేంటి? మరి ఫిర్యాదు లేఖకు ఆ ఎమ్మెల్యే స్పందించారా? లెట్స్ వాచ్ ద స్టోరీ. పార్వతీపురం టీడీపీ ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర తనను వేధిస్తున్నారని, అసభ్య పదజాలాలతో ఫోన్లో దూషించారని సాక్షాత్తు ఓ మండల మెజిస్ట్రేట్ ఆవేదన వ్యక్తం చేయడం ఉద్యోగ వర్గాలను విస్మయం పరుస్తోంది. ఈ నెల 15 రాత్రి 21:59 పార్వతీపురం ఎమ్మెల్యే తనకు వాట్సాప్ కాల్ చేసి మహిళని చూడకుండా మాటలకు అందని పదజాలాలతో నన్ను దూషించారు అంటూ పార్వతీపురం ఎస్ఐకు స్థానిక తహసీల్దార్ వై జయలక్ష్మి ఫిర్యాదు చేస్తున్నట్లు పేర్కొంటున్న లేఖ ఒకటి బయటకు రావడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ విషయంపై జిల్లా రెవెన్యూ అధికారి హేమలత, సంయుక్త కలెక్టర్ శోభికలకు కలిసి కూడా ఆ మహిళా అధికారి తన ఆవేదన వినిపించినట్లు కూడా తెలుస్తోంది. ఆ సమయంలో కలెక్టర్ అందుబాటులోకి లేకపోవడం, ఆయన దృష్టిలో పెట్టకుండా ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదని అధికారులు ఆమెకు నచ్చచెప్పినట్లు ఇదే విషయమై తహసీల్దార్ వద్ద మీడియా ప్రస్తావించగా, ఉన్నతాధికారులు దృష్టిలో పెట్టకుండా తాను ఏ విషయమూ బయటకు చెప్పలేనని, తరువాత తానే పిలిచి చెప్తానని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ విషయంపై ఎమ్మెల్యే రియాక్ట్ అయ్యారు. అసలు ఆయన ఏమన్నారంటే ఓసారి విందాం. ఈ ఘటనపై పార్వతీపురం టీడీపీ ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర స్పందించారు. తహసీల్దార్ మీద అవినీతి ఆరోపణలు రావడం వల్లే అడిగినట్లు చెప్పారు. పార్వతీపురం మండలంలోని ములగ గ్రామానికి చెందిన రైతుల వద్ద నుంచి డిజిటల్ సిగ్నేచర్ కోసం సుమారుగా 10 లక్షలు ఆమె డిమాండ్ చేసినట్లు తెలిసిందని, ఇందులో ఇప్పటికే ఆమె 2 లక్షలు కూడా తీసుకున్నట్లు పలువురు చెప్పారని తెలిపారు. ఈ నిన్న ఎంఆర్ఓ గారికి మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 వరకు దాదాపుగా 50 సార్లు ఫోన్ చేయడం జరిగింది. కారణం ఏంటంటే, ములగ గ్రామంలో రైతులు ఎవరైతే గత 50 సంవత్సరాల నుంచి వాల్ సాగులో ఉన్న గ్రామంలో రైతులు నా దగ్గరికి రావడం, అది నేను ఆర్డీఓ గారికి పంపించడం, ఆర్డీఓ గారు కూడా ఎంఆర్ఓకి రూటెడ్ చేస్తూ వీళ్ళకి డిజిటల్ సిగ్నేచర్ అయితే పెండింగ్ ఉందో చేయండి అని చెప్పడం జరిగింది. ఈ ప్రాసెస్లో ఈ ములగ వాళ్ళ దగ్గర నుంచి 10 లక్షలు డిమాండ్ చేయడం, ఆ 10 లక్షల్లో ఈ రైతులు 2 లక్షలు ఇవ్వడం కూడా జరిగిందంట. ఈ 10 లక్షల డిమాండ్, ఈ 2 లక్షలు కూడా నాకు చెప్పలా. నేనేమనుకున్నానంటే ఇచ్చిన ఏదైతే ఉందో అది అయిపోయిందేమో అనుకున్నాం. తీరా చూస్తే 2 లక్షలకు కూడా ఆమె తీసుకొని అలాగే ఇంతవరకు పని చేయాల. నేను ఈ విషయం చేద్దామని అడుగుదామని మధ్యాహ్నం నుంచి ట్రై చేస్తున్నా. ఈ విషయాన్ని ఆమె ఫోన్ ఎత్తకపోతే ఆయన పై అధికారి ఆర్డీఓ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది. ఆర్డీఓ గారు ఫోన్ చేసి 50 సార్లు ఫోన్ చేశానండి, మీ అమ్మారో ఎందుకు ఇంకా నాకు చేయలేదంటే నేను చేయిస్తానండి అని. 10 గంటలకు కూడా ఆయన ఫోన్ చేశారు. మీకు ఫోన్ చేసిందా అని అడిగారు. చేయలేదండి అని. సరే లేదని వాట్సాప్ కాల్ చేసి డబ్బులు ఎందుకు తీసుకున్నారు, ఏం జరుగుతుంది, ఏం ఇంతవరకు చేయలేదని అడిగితే దానికి సమాధానం 39 సెకండ్లు వాట్సాప్ కాల్ మాట్లాడడం జరిగింది ఆమెతో. 39 సెకండ్లు. ఎంత తీసుకున్నావు, ఎందుకు తీసుకున్నావు, ఏ పరిస్థితుల్లో తీసుకున్నావు, నీకేం అవసరం, ఎందుకు చేయలేదు, అసలు ముందు ఫోన్ 50 సార్లు చేస్తే ఎందుకు ఎత్తలేదు. ఆమె సమాధానం నేను ఎంఆర్ఓ అనండి, నా ఇష్టం అండి అంటారు. ప్రజాప్రతినిధులంటే ఎవరైతే గత వైసీపీ ప్రభుత్వం నుంచి ఇంకా పనిచేస్తూ అదే దోహలో ఉంటే మాత్రం పరిస్థితులు బాగోవు. ఈ విషయాన్ని నేను పై వరకు తీసుకెళ్లడం జరిగింది. నిన్న రాత్రి కలెక్టర్తో మాట్లాడడం జరిగింది, ఆర్డీఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు దానికి కావాల్సిన సారాంశం, ఆమె ఎలాంటి పనులు చేసిందో, ఇంతకుముందు చిత్తూరులో చేసిన పనులకి అక్కడి నుంచి కొడితే శ్రీకాకుళంకి వచ్చింది. అక్కడ చేసిన ఇలాంటి వ్యవహారాలకే శ్రీకాకుళం నుంచి పార్వతీపురం పంపించారు. ఆమె మెంటల్ ఎబిలిటీ చెక్ చేయాల్సిన అవసరం ఉందేమన్నది నా ప్రధానమైన డౌట్. మానసికంగా ఆమెకి ఏమైనా ఇబ్బందులు ఉండొచ్చు. అయితే దీనిపైన ఎంక్వైరీ చేయాల్సిందిగా, అంతేకాకుండా ఈమె పైన ఎవరైతే పీజీఆర్ఎస్ లో కంప్లైంట్ ఇచ్చారో, ప్రధానంగా ఈమె వచ్చినంతన్నా డబ్బులు అడగడం,
ఈ ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్న సిబ్బంది కూడా ప్రతి ఒక్కరు డబ్బులు అడగడం, క్యాస్ట్ సర్టిఫికేట్ నుంచి మ్యూటేషన్స్కి ఒక రేటు, క్యాస్ట్ సర్టిఫికేట్కి ఒక రేటు, అలాగే ఇప్పుడు ఎల్పీసీలు అవుతున్నాయి హౌసెస్కి, దానికి ఒక రేటు, ప్రతిదానికి ఒక పద్ధతిగా ఒక రేటు పెట్టుకొని బయటికి ఏమొచ్చి ఏమీ తెలియనట్లు నటిస్తుంది ఎంఆర్ఓ. ఈ విషయాన్ని కూలంకుషంగా నాకు చెప్పిన విషయాన్ని ఆమెతో మాట్లాడదామని ట్రై చేస్తే ఎత్తలేదు. దీనిని సీరియస్గా తీసుకోవడం జరిగింది. రేపు ఆల్రెడీ రెవెన్యూ మంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది. ఇమీడియట్గా ఇలాంటి కరప్టెడ్ ఆఫీసర్స్ని, మెంటల్ బ్యాలెన్స్ లేని ఆఫీసర్స్ని జిల్లాలోనే కాదు అసలు సర్వీస్కి అవసరం లేదనే విషయాన్ని మీడియా ద్వారా కలెక్టర్కి అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్కి తెలియజేస్తున్నాను. రేపటికల్లా ఆమె చేసిన ఫాల్స్ ఎలిగేషన్కి క్షమాపణ, లిఖితపూర్వకంగా క్షమాపణ ఇవ్వాలి. రెండోది, ఇవ్వలేని పక్షంలో ఆమెని ఎక్కడికి పంపించాలో అక్కడ పంపించడం జరుగుతుంది. లీగల్గా నాకున్న రైట్స్ ప్రకారం ప్రజాప్రతినిధిగా ప్రివిలేజ్ కమిటీకి పంపించడం జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు ఆమె ఈ ఉద్యోగానికి అనర్హురాలు, ప్రజలకి సాయం చేయలేని ప్రజాసేవకురాలు. అంటే వీళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, ఈమె ద్వారా ఇన్సిడెంట్ ద్వారా మిగతా వాళ్ళకు కూడా చెప్తున్నా, ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వీఆర్ ఆల్ అండర్ పబ్లిక్ సర్వెంట్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎవరు రాజులు కాదు. ప్రజల సమస్య తీర్చకుండా ప్రజల దగ్గర డబ్బులు తీసుకుంటే ప్రతి ఒక్కరికి ఇదే పరిస్థితి ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇలాంటివి ఇంకెప్పుడు కూడా రిపీట్ అవ్వకూడదనని. అభివృద్ధికి చాలా దూరంగా ఉన్నాం. మన ప్రజలందరూ అమాయకులు, చాలా ఇబ్బందులు పడుతుంటుంటారు రైతులు. వాళ్ళ దగ్గర డబ్బులు డిమాండ్ చేయడం, అమాయక ప్రజలు కూడా తిరిగి ఇవ్వడం. ఆమె తీసుకున్న 2 లక్షలు కూడా రైతులకు ఇమీడియట్ గా ఇవ్వాల్సిందిగా మీ ద్వారా సంబంధిత అధికారులు చెప్తున్నా. పీజీఆర్ఎస్ పైన ఇమీడియట్ రియాక్షన్స్ తీసుకోవాలి. తీసుకోలేని పక్షాన పెద్ద ఉద్యమే జరుగుతుంది. వైసీపీ కోసం, వైసీపీ నాయకుల కోసం పనిచేస్తున్న ఈమె. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, తెలుగుదేశం కార్యకర్తలకు అలవాటు ఏంటంటే ఇప్పుడు మెల్లో కండువా ఉండే అలవాటు. మీ అందరికీ తెలిసే గొట్టా వెంకటనాయుడు ఆయనకి ఇప్పటి నుంచి మెల్లో కండువ వేసుకుని తిరుగుతాడు. ఆఫీస్ పని కోసం వెళ్తే మీరు కండువా తీసిరండి అని మాట్లాడిన వ్యవహారం. అంటే 40 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్న వ్యక్తి ఆయన. ఆయనకు చెప్పిన సమాధానం మెల్లో కండువా తీసిన దగ్గరికి రండి, నించోబెట్టి మాట్లాడిన విధానం చూసి అప్పటి నుంచి అర్థం చేసుకున్నాడు ఏంటంటే ఈమె కొంచెం మెంటల్లీ కొంచెం ఉమెన్, ఇక్కడ ఉంటున్నారు కాబట్టి ఇబ్బంది పడుతున్నారేమో అని చెప్పి ఊరుకున్నాను తప్ప, ఇంత క్రూకెడ్ మైండ్తో, ఎంత బ్రైబరీ, ఎంత లంచగుండితనానికి అలవాటు పడిందనే విషయాన్ని నిన్నటి ద్వారా నాకు తెలుసుకోవడం. ప్రతి ఒక్కరు ఇచ్చిన సమస్యని ఇమీడియట్ గా ఆ పీజీఆర్ఎస్ ని రిజాల్వ్ చేయాలని మంత్రి కూడా చెప్పాం. తగిన చర్యల్ని తొందరలోనే ఈ సంబంధిత రేపు ఎంఆర్ఓ బాధితులందరూ, అడ్డాప్సిలలో చాలా మంది 5 బాధితులు ఉన్నారు. ఈ రోజు ఎంక్వైరీ మొత్తం తీస్తే ములగా, నర్సీపురం, ఇటుపక్క బాలగొడవ మన మున్సిపాలిటీలో చేసిన ప్రతి భాగవతాలు రేపు అందరూ కూడా ఎవరైతే డబ్బులు ఇచ్చారో, ఎవరైతే ఆమె ఏమేమి చేసిందో వాళ్ళందరూ కూడా రేపు ఎంఆర్ఓ ఆఫీస్లో 10 నుంచి 11 గంటలకు అందరూ చేరుకోవడం జరుగుతుంది. మీ అందరికి కావాల్సినంత ఇన్ఫర్మేషన్, ఆమె చేసిన విషయాలు, ఎంఆర్ఓ ఆఫీసులో జరిగిన మొత్తం వ్యవహారాలంతా ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా, బాధితులందరూ రేపు మీ అందరికి కూడా కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఈ విషయం కూడా బాధితులు చాలా మంది ఫోన్ చేశారు ఈ రోజే, ఆమె చేసిన పరిస్థితి ఏంటి అనేది. అందరికీ రేపు 10 నుంచి 11 లోపు రమ్మన్నాం ఎంఆర్ఓ ఆఫీస్ కి. రేపు వాళ్ళందరూ వచ్చి మీకు ఏమేమి జరిగిన విషయాన్ని కూడా కూలంకషంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు.